In the last class of our Digital Logic and Computer Organization Unit 1, data representation is going on. Now, in today's class, we are going to discuss about introduction to number systems and what are the various types of number systems, and we will discuss in today's class. ఇవాల్టి క్లాస్లో నెంబర్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. డిజిటల్ సిస్టమ్, అనలాగ్ సిస్టమ్ గురించి ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. ఆ డిజిటల్ సిస్టమ్, అనలాగ్ సిస్టమ్ని for representing the information in digital system we use this number system. ఒక ఇన్ఫర్మేషన్ని డిజిటల్ సిస్టమ్స్లో రిప్రజెంట్ చేయడం కోసం ఈ నెంబర్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం. డిజిట్ వాల్యూ అనేది, ఈ నెంబర్ సిస్టంలో డిజిట్ వాల్యూ అనేది యూజింగ్ ద డిజిట్, యూజింగ్ ద ఇండెక్స్, అలాగే యూజింగ్ ద బేస్, అలాగే యూజింగ్ ద వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం డిజిట్ వాల్యూ అనేది. ఓకే, ద డిజిట్, ద ఇండెక్స్ వేర్ ద డిజిట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద నెంబర్, ఆ నెంబర్లో ఏ ఇండెక్స్లో ఆ డిజిట్ ఉంది, అలాగే ద బేస్, ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్రెసెంట్ ఇన్ ద నెంబర్, దాన్ని బేస్ అంటాం. అలాగే వెయిట్, ఒక పర్టికులర్ డిజిట్కి డెసిమల్ పాయింట్ ముందు నుంచి కానీ డెసిమల్ పాయింట్ తర్వాత నుంచి కానీ దాని యొక్క వెయిట్ ఎంత ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ద డిజిట్ వాల్యూ ఇన్ ది నెంబర్ సిస్టమ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం యూస్ చేసే మెథడ్స్ అన్నమాట. ఓకే, యూస్ చేసే మెథడ్స్ అని కాదు, కావాల్సినవి ఇవి అన్నమాట. ఇప్పుడు వెయిట్స్ అనేది ఎలా చూస్తారో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఒక డిజిట్ ఉంటుంది, మీకు ఇచ్చే ఒక ఏ నెంబర్ సిస్టంలో అయినా దేర్ ఆర్ డిజిట్స్. ఆ డిజిట్ యొక్క అడ్రస్నేమో ఇండెక్స్ అంటాం. అలాగే ద బేస్ అంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చెప్తాం. వెయిట్ అనేది ఒక కొత్త టర్మ్, కాబట్టి ఆ వెయిట్ ఏంటి అనేది చూద్దాం. వెయిట్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఓకే, యూ కెన్ సీ ఏ డెసిమల్ పాయింట్. టు ద లెఫ్ట్ ఆఫ్ డెసిమల్ పాయింట్ దేర్ ఆర్ పాజిటివ్ వెయిట్స్, అలాగే టు ద రైట్ ఆఫ్ డెసిమల్ పాయింట్ దెర్ ఆర్ నెగిటివ్ వెయిట్స్. ఓకే, ఆ పాజిటివ్ వెయిట్స్ని, నెగిటివ్ వెయిట్స్ని ఆధారంగా చేసుకొని we will solve the problems అన్నమాట. ప్రాబ్లమ్స్ అంటే నెంబర్ సిస్టంలో మనం డేటాని నెంబర్ సిస్టమ్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్? What are the various types of number systems? బైనరీ నెంబర్ సిస్టమ్, బేస్ 2 ఉంటే దాన్ని బైనరీ నెంబర్ సిస్టమ్ అంటాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్, బేస్ 10 ఉంటే దాన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం. ఆక్టల్ నెంబర్ సిస్టమ్, బేస్ 8 ఉంటే దాన్ని ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటాం. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్, బేస్ 16 ఉంటే దాన్ని హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం. ఈజీగా బైనరీ 2, డెసిమల్, డెసి మీన్స్ 10, ఆక్టల్, ఆక్ట్ మీన్స్ 8, హెక్సా డెసిమల్, డెసిమల్ మీన్స్ 10, హెక్సా మీన్స్ 6, total base 16. So these are the various types of number systems: decimal number system, binary number system, octal number system and hexadecimal number system. బైనరీ సిస్టంలో ఓన్లీ మనం అంటే బైనరీ నెంబర్ సిస్టంలో డేటాని 0,1తో మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. డేటాని డిజిటల్ ఫామ్లో రిప్రజెంట్ చేయడానికి వాడే నెంబర్ సిస్టమ్స్, ఆ నెంబర్ సిస్టమ్స్లో ఆ డేటాని ఓన్లీ 0s 1sలో రిప్రజెంట్ చేయడానికి వాడేది బైనరీ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 0 1 2 3 4 5 6 7 8 9 వరకు we will represent the data. Octal number system లో 0 1 2 3 4 5 6 7లో we will represent the data. ఇప్పుడు ఈ ఆక్టల్ నుంచి బైనరీకి కానీ, హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి కానీ, డెసిమల్ టు ఆక్టల్ కానీ, బైనరీ టు ఆక్టల్ కానీ దేర్ ఆర్ సమ్ కన్వర్షన్స్. నెంబర్ సిస్టంలో దేర్ ఆర్ కన్వర్షన్స్.
ఎందుకు అంటే ఒక ఫామ్ ఆఫ్ డేటాని ఎన్ని విధాలుగా అయినా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పడం కోసం. బైనరీ కోడ్ అనేది మెషిన్ లాంగ్వేజ్, ఓన్లీ మెషిన్స్కి ఇలా చెప్తే అర్థమవుతుంది. సో మీరు ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని వేరియస్ మెథడ్స్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఈ కన్వర్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక ఆక్టల్ నెంబర్ తీసుకుంటే, ఆక్టల్ మీన్స్ 0 to 7. ఆ ఆక్టల్ నెంబర్ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తారో చూడండి. ఓకే, ఆక్టల్ 0, బైనరీ కూడా 0. ఆక్టల్ 1, బైనరీ 001. ఇవి ఎలా రాసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు దానికి ఒక చిన్న ట్రిక్ టైప్లో ఒకటి చూద్దాం. ఫస్ట్ ఆక్టల్ నెంబర్ 0 ఉంది కాబట్టి ఆక్టల్లో 0 అయినా ఎందులో అయినా 0 ఈజ్ 0 కాబట్టి బైనరీలో కూడా 0నే. ఓకే, మీరు బైనరీలో 4, 2, 1 ఈ 3 కన్సిడర్ చేయాలి అన్నమాట. ఎందుకంటే ఆక్టల్ అంటే ఏంటి? ఆక్టల్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6 and 7. అంటే 0 నుంచి 7 వరకు ఆన్ టోటల్ 8ని మీరు ఆక్టల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, దీన్ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏంటి? 7. సో బైనరీలోకి దీన్ని మార్చాలి అంటే ముందుగా మీరు ఏం చేయాలి అంటే 3 బిట్స్ ఇన్ఫర్మేషన్ని ఉంచుకోవాలి. ఒకటి 4, ఒకటి 2, ఒకటి 1 అన్నమాట. ఏ ప్లేసెస్లో 0 పెడితే మీకు ఆ వాల్యూ వస్తుంది అనేది మీకు తెలియాలి. ఇప్పుడు ఇలా రిప్రజెంట్ చేద్దాం. 0 ఉందనుకోండి, ఈ ప్లేసెస్లో 0 పెట్టేసామనుకో, 3 ప్లేసెస్లో 0 పెట్టేస్తే దాని వాల్యూ 0నే. ఇప్పుడు 1 అనుకోండి, 1 ఎక్కడుంది? ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ 1 పెట్టేసి మిగతా చోట్లల్లా 0. ఇప్పుడు 2 చూసారనుకోండి, 2 ఇక్కడ ఉంది కాబట్టి 1 ఇక్కడ, రిమైనింగ్ ప్లేసెస్ 0. నెక్స్ట్ 3 చూసారనుకోండి, 3కి ఇక్కడ 2 ఉంది, 1 ఉంది, బట్ 3 లేదు. 3కి ఏం చేస్తారు? 2 + 1 ఏంటి? 3 కాబట్టి ఆ 2 ప్లేసెస్లో 1, మిగతా ప్లేస్లో 0. 4 ఉందనుకోండి, 4 ఇక్కడ ఉంది కాబట్టి 4 ప్లేస్లో 1, రిమైనింగ్ ప్లేసెస్లో 0. అంటే డేటాని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ 1 అంటే మనకు వచ్చిన కండిషన్ ట్రూ అవుతుంది అని చెప్తున్నాం. ఇప్పుడు 3 ఉందనుకోండి, ఇక్కడ 2 + 1 3 కాబట్టి ఆ ప్లేసెస్లో 1 పెడతాం. అంటే ఎక్కడైతే వీఆర్ యూజింగ్, వేర్ వీఆర్ యూజింగ్, దేర్ వీ నీడ్ టు కీప్ 1. ఇన్ ఆల్ అదర్ ప్లేసెస్ వీ నీడ్ టు కీప్ 0. మిగతా అన్ని ప్లేసెస్లో కూడా 0స్ని పెట్టాలి. ఇప్పుడు 5 ఉందనుకోండి, 4 + 1 5 కదా, కాబట్టి ఈ ప్లేసెస్లో 1, మధ్యలో ప్లేస్లో 0. 6 ఉందనుకోండి, 4 + 2 6 కాబట్టి ఈ 2 ప్లేసెస్లో 1, ఈ ప్లేస్లో 0. 7 ఉందనుకోండి, 4 + 2 6, 6 + 1 7. అంటే 3 ప్లేసెస్లో 1 పెడితే తప్ప ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదన్నమాట. సో టోటల్గా ఇదేంటి? ఇవన్నీ ఆక్టల్ అన్నమాట. ఆక్టల్, ఇవన్నీ కూడా బైనరీ. ఓకే, ఇలా ఒక డిజిట్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఆక్టల్లో ఉన్న డిజిట్స్ని బైనరీలో రిప్రజెంట్ చేయాలి అంటే. ఓకే, ఇక్కడ ఏంటి? ఇక్కడ ఓన్లీ ఆక్టల్ అంటే 8 ఉంటాయి టోటల్, 0 to 7 కాబట్టి అప్ టు 7 చూసుకోవాలి. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేశారు? 4 + 2 + 1 7 వరకు తీసుకున్నారు. అదే నెక్స్ట్ చూసేది మనం హెక్సాడెసిమల్ డిజిట్ టు బైనరీ. కేవలం డిజిట్, సింగిల్ డిజిట్వి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇఫ్ యూ నో సింగిల్ డిజిట్ యూ కెన్ డూ ఎనీ మల్టిపుల్ డిజిట్స్ ఆల్సో. హెక్సాడెసిమల్ డిజిట్స్లో
0 నుంచి 1 2 3 అండ్ సో ఆన్ 15 వరకు ఉంటాయి అన్నమాట. దీన్ని మీరు బైనరీలో రిప్రజెంట్ చేయాలి. బైనరీలో రిప్రజెంట్ చేయడానికి ఇక్కట్లాగా 4 to 1 యాడ్ చేస్తే పెట్టొచ్చు. 4 to 1 ఓన్లీ 4 to 1 పెడితే మ్యాక్సిమం మీకు 7 వరకే వస్తుంది. బట్ యూ నీడ్ టు గెట్ అప్ టు 15 వరకు రావాలి. కాబట్టి దెర్ ఈజ్ ఎ కోడ్ 8 4 2 1. 4 to 1 మామూలే 8 గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇంకా సింపుల్గా అవ్వాలి అంటే ఇది ట్రిక్ అనమాట. 8 4 2 1 అనే నెంబర్ని కానీ ఈ 4 to 1 అనే నెంబర్ని కానీ గుర్తుపెట్టుకుంటే ఆ డిజిట్ యొక్క బైనరీ ఫామ్ అనేది ఈజీగా రాసేయచ్చు. ఇప్పుడు 1 ఉందనుకోండి, 1 ఎక్కడ ఉంది కాబట్టి రిమైనింగ్ ప్లేసెస్ 0. 2 ఉందనుకోండి, 2 ఇక్కడ ఉంది కాబట్టి రిమైనింగ్ ప్లేసెస్ 0. 3 ఉందనుకోండి, 2 + 1 3 కాబట్టి ఈ 2 ప్లేసెస్ 1, మిగతా 2 ప్లేసెస్ 0. 4 ఉందనుకోండి, ఈ ప్లేస్ 1, మిగతా ప్లేసెస్ 0. ఇలా ట్రిక్ ద్వారా రాసుకోవచ్చు. లేదా అసలు ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, అసలు ప్రొసీజర్ చాలా ఈజీ. అసలు ప్రొసీజర్ కూడా ఈజీయే, బట్ దిస్ ఈజ్ అ ట్రిక్ టు సాల్వ్ దస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ 1 or 2 minutes. సో ఇప్పుడు ఇచ్చిన డిజిట్ని బైనరీలోకి ఎలా మార్చాలి, ఇఫ్ ద గివెన్ డిజిట్ ఈజ్ ఇన్ హెక్సాడెసిమల్ ఫామ్ ఆర్ ఇన్ ద ఆక్టల్ ఫామ్ అనేది ఇప్పుడు చూసామన్నమాట. ఓకే, ఇలా రిప్రజెంట్ చేస్తాం. 4-bit ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ దేర్ ఈజ్ సమ్ డిఫరెన్స్ ఇన్ ది హెక్సాడెసిమల్. ఇక్కడ హెక్సాడెసిమల్లో అప్ టు 9 ఇట్ ఈస్ వ్యాలిడ్. అప్ టు 9 మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. ఓకే, 10 ఉందనుకోండి డెసిమల్ వచ్చేస్తుంది. కాబట్టి 10 నుంచి మీరు దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే అది చూద్దాం. 10ని మీరు ఏగా రిప్రజెంట్ చేస్తారు, 11ని బీగా, 12ని సిగా, 13ని డిగా, 14ని ఈగా, 15ని ఎఫ్గా రిప్రజెంట్ చేస్తారు. దిస్ ఈజ్ ఇన్ హెక్సాడెసిమల్. రిమైనింగ్ అన్నీ సేమ్. ఇప్పుడు 8 4 2 1లో 10 రావాలి అంటే 8 + 2 కాబట్టి 1 0 1 0. 11 రావాలి అంటే 8 + 2 + 1 1 0 1 1. 12 రావాలి అంటే 8 + 4 12 కాబట్టి 1 1 0 0. 13 రావాలంటే 8 + 4 + 1 1 1 0 1. 14 రావాలి అంటే 8 + 4 12 12 + 2 14 1 1 0. 15 రావాలి అనుకోండి 8 + 4 12 12 + 2 14 14 + 1 15 4 1s. అంటే అప్ టు వేర్ యూ కెన్ గెట్ ది మ్యాక్సిమం. దిస్ ఈజ్ ది హెక్సాడెసిమల్ టు బైనరీ సింగిల్ డిజిట్స్ కన్వర్షన్ అన్నమాట. ఓకే, ఇఫ్ యూ కెన్ సీ ఇదిగోండి ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది గనక వస్తే రిమైనింగ్ చాప్టర్ అంతా కూడా ఈజీ అనమాట. దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో. ఒక్కసారి నెంబర్ సిస్టమ్స్ డిస్కస్ చేసాం. అలాగే బైనరీ నెంబర్లో 0 1 ఉంటుంది. బైనరీ నెంబర్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫార్మాట్ అనమాట. ఎందుకు, ఇందులో ఓన్లీ 0s 1sతో రిప్రజెంట్ చేస్తాం. డెసిమల్ అనుకోండి 9 వరకు, ఆక్టల్ అనుకోండి 7 వరకు, హెక్సాడెసిమల్ అనుకోండి 15 వరకు. కాబట్టి మనం ఏ పెద్దది ఇచ్చినా కూడా దాన్ని ముందు బైనరీలో కన్వర్ట్ చేసుకుంటాం, తర్వాత అదర్ కన్వర్షన్స్లోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ వరకు ఇచ్చిన సింగిల్ డేటాని అదర్ ఫార్మ్లో అంటే బైనరీ ఫార్మ్లో ఎలా రిప్రజెంట్ చేయాలో చూసాం విత్ ఎ ట్రిక్. సో నెక్స్ట్ వీడియోలో మనం కన్వర్షన్స్లోకి వెళ్ళిపోదాం. హౌ టు కన్వర్ట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ మెథడ్, నెంబర్ బేస్ కన్వర్షన్స్ అన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. ఓకే, హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే నెక్స్ట్ పార్ట్కి మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు.